నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీరైతే దత్తాత్రేయుడి గురించి మన ప్రేక్షకులకి తెలియజేస్తూ వస్తున్నారమ్మా. సో అందులో భాగంగా ఇప్పుడు నేను అడగబోయేది, గత వీడియోలో మనం దత్త సాంప్రదాయం అని లాస్ట్లో చెప్పారు. అసలు ఈ దత్త సాంప్రదాయం అంటే ఏమిటో ఒకసారి క్లియర్గా చెప్పండి. అట్లానే మనకి ముఖ్యంగా దత్తాత్రేయుడి పటం కానీ ఎక్కడ చూసినా మనకి పక్కన ఒక 4 శునకాలు అలాగే గోవు ఉంటూ ఉంటుంది. అవి దేనికి సంకేతమో కూడా ఒకసారి తెలియజేస్తారా? అలానే అసలు మనకి ఏమీ తెలియదు, ఇప్పుడు కొత్తగా దత్తాత్రేయుడి ఆరాధన మొదలు పెట్టాలి అనుకుంటున్నారు అనుకోండి, ముఖ్యంగా మీరు చెప్పే మాటలు బట్టి మీ ఎక్స్పీరియన్స్తో మీరు చెప్తున్నారు కనుక సో చాలా మందికి చేయాలని అనిపిస్తూ ఉంటుంది. అసలు ఎలా చేసుకోవాలంటారు? ఏమీ తెలియని వాళ్ళకి కొత్తగా ఆరాధన మొదలు పెట్టాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి? ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తారు. తప్పకుండా చెప్తానమ్మా. అసలు మీరు అడిగిన దాంట్లో దత్త సాంప్రదాయం అంటే ఏమిటి అని అంటే, ముందు దత్తాత్రేయ స్వామికి కుల మతాలతో పని లేదు. కులం మతం ఏమీ పని ఉండదు. పేద ధనిక అని ఉండదు దత్త సాంప్రదాయంలో. సూర్యుడు ఏ విధంగా అయితే వెలుగు మన అందరికీ ఇస్తారో, గురువు కూడా ఆ విధంగానే వెలుగుని అందరికీ పంచుతారు. అది దత్త సాంప్రదాయంలో ముఖ్యమైనది. వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని ఉండదు దత్త సాంప్రదాయంలో. దత్తాత్రేయ స్వామికి అందరూ కూడా ఆ సాంప్రదాయంలో ఒకటే. ఎవరైతే ఎక్కువ సాధన చేస్తారో, ఎవరైతే ఎక్కువ ఆయనకి దగ్గర అవుతారో, తొందరగా స్వామికి దగ్గర అవ్వాలి. మనం దత్త సాంప్రదాయంలో మనం ఉన్నాము అని అంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అని చూసుకోకూడదు, స్వామి చెప్పేది. అలా ఇప్పుడు ఇన్ని జీవరాశులకి సూర్యుడు వెలుతుర్ని ఒకేలా ఇస్తున్నారు. నీకు ఎక్కువ నాకు తక్కువ, లేదంటే ఆవుకి ఎక్కువ కుక్క పిల్లకి తక్కువ ఇవ్వట్లేదుగా. గురువు ఎప్పుడూ అలాగే ఉంటారనమాట. అందరూ సమానమే గురువుకి. అది దత్త సాంప్రదాయంలో ముఖ్యమైనది. ధర్మం ఆచరించేది దత్త సాంప్రదాయం. దత్త సాంప్రదాయంలో ధర్మాన్ని ఆచరించాలి, అసత్యము ఉండకూడదనమాట, సత్యాన్నే పలకాలి. తర్వాత ఆకలేసే వాళ్ళకి ఆదుకోవాలి, ఆకలేసే వాళ్ళకి అన్నం పెట్టాలి. దత్త సాంప్రదాయంలో ఎక్కువగా స్వామి చెప్పేది అదే. ఎవరైతే ఆకలి అంటున్నారో వాళ్ళని మనం చూడాలి అని చెప్తారు. అలాగే మూగజీవుల్ని కూడా మనం చూడాలి. ఇన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి, కానీ మేధస్సు అనేది మానవుడికి ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? ఆ తెలివితేటలు ఎందుకు ఇచ్చారు? ఆ తెలివితేటల్ని మనం దుర్వినియోగం చేస్తున్నాం. ఆయన ఏదైతే ప్రాణవాయువు మనకి ఇచ్చారో, ఏదైతే ఆత్మ మనకి భగవంతుడి నుంచి వచ్చిందో దాన్ని మనం గుర్తించలేకపోతున్నాము. దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అని చెప్తారు. అది తెలుసుకోవాలి అంటే చాలా సాధన చేయాలి. అందుకే ముందుగా ఏంటంటే ధర్మాన్ని ఆచరించాలి, అబద్ధాలు ఆడకూడదు, ఈర్ష్యా ద్వేషాలు ఉండకూడదు, ఒకరితో కంపేర్ చేసుకోకూడదు, ఒకరి మీద నిష్ఠూరాలు ఆడకూడదు, కోపం అనేది ఉండకూడదు. అలాగే ప్రాపంచిక సుఖాల మీద ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ప్రపంచ సుఖాలు అంటే అది కావాలి ఇది కావాలి, ఆశ, దురాశ ఉండకూడదు అనమాట. దురాశ ఎక్కువ అంటే నాకే, నేనే సుప్రీము. అసలు నేను అంటే స్వామికి అస్సలు నచ్చదు. మనము అని అంటారు. సామూహికం అంటే చాలా ఇష్టం స్వామికి. ఎక్కువ సామూహిక పారాయణాలు చేయమంటారు, సామూహికగా మంత్రాలు జపాలు చేయమంటారు, భజనలు చేయమంటారు. సామూహికం అంటే చాలా ఇష్టం స్వామికి. ఇది దత్త సాంప్రదాయంలో ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అదే మీరు చెప్పినవి వింటే జనరల్గా నేటి కాలంలో ఈ కలియుగంలో ఈ మన ఇల్లు ఎంత ఇరుకైపోయాయో మనసులు కూడా అలాగే అయిపోయాయి. జనరల్ పక్కింట్లో ఎవరున్నారో కూడా ఎవరు పట్టించుకోవట్లా, ఎవరి లైఫ్ వాళ్ళది అయిపోయింది సిటీల్లో చూస్తే కనుక. ఇలాంటప్పుడు మీరు చెప్పిన ఈ దత్త సాంప్రదాయం అనేది అసలు నేటి కాలంలో పాటిస్తున్నారా, అవుతుందంటారా? చాలా మంది ఇప్పుడు మేమే పీఠంలో సామూహికంగానే పారాయణాలు చేస్తాను, సామూహికంగానే సిద్ధమంగళ స్తోత్రాలు పారాయణం చేస్తాము, సామూహిక భజనలు చేస్తాము, ఆధ్యాత్మిక యాత్రలు చేస్తాము. ఇంటింటికి వెళ్ళి పూజలు చేస్తున్నప్పుడు మినిమం అందరినీ నేను అనుకున్నా, మీరు ఇంటింటికి వెళ్ళి పారాయణం చేస్తాను అంటే అసలు ఎలా వెళ్తున్నారు? జనరల్గా మనకి ఏంటంటే అదొక టైపు బిడియం ఉంటుంది, కావాలన్నా వెళ్ళాలి అన్నా కూడా ఇది ఉంటుంది. అసలు అంత భక్తితో ఎలా చేస్తున్నారబ్బా? అది కాక మీరు 300 పైన ఇళ్ళకెళ్ళి చేయించానని చెప్పారు. చాలా గొప్ప అమ్మ అసలు. ఎందుకంటే అలా ఈ కాలంలో చేస్తున్నారు అంటే అది నిజంగా దత్తాత్రేయ స్వామి
స్వామి అనుగ్రహము, అవును. ఆయనకి జన్మ జన్మలకి నేను కృతజ్ఞురాల్ని. అలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు అదృష్టం అనే చెప్పుకోవచ్చు. అదృష్టం అసలు అంతటి అదృష్టం నాకు ఆయన ప్రసాదించారని చెప్పుకోవాలి. ఆయన యొక్క సేవ చేసుకునే అదృష్టం, పీఠం పెట్టుకొని ఆయన యొక్క సిద్ధమంగళ స్తోత్రము, గురుచరిత్ర పారాయణాలు ముందుకు తీసుకెళ్ళటానికి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా, ఎందుకంటే నన్ను ఆయన దత్త ప్రచారం చేయమనే నియమించారు. అంతే. నీ యొక్క ముఖ్యమైన ఏంటి అంటే నువ్వు దత్త ప్రచారం చేయాలి అని చెప్పారు. అంతే. దత్తుడు గురించి ఇంటింటికి ప్రచారం చేయాలి. అందుకే ఇంటింటా దత్త ప్రచారం అని నేను చేస్తూ వస్తున్నాను అనమాట. అదే, ఎందుకంటే పీఠం పెట్టాలంటేనే చాలా సాహసం చేసినట్లే చెప్పుకోవచ్చు. ఎంతో నియమ నిష్టలు ఉంటాయి, చాలా నియమనిష్టలు. అవును. అలాంటిది మనం విడిగా ఆరాధన చేస్తేనే ఇన్ని నియమాలు ఉంటే ఒక పీఠం పెట్టుకుని ఆచరించాలి నిత్యం అంటే కనుక చాలా కష్టం. ఇంకా అన్ని వదిలేయాలి అలాంటప్పుడు, వేరేవన్నీ వదిలేసేయాలన్నమాట. అంతే. పీఠము ఏమో మాకు పైన ఉంటుంది, ఇల్లేమో కింద ఉంటుంది. ఓకే. ఇక మీరు అడిగారు దత్తాత్రేయ స్వామి దగ్గర ఉండే 4 శునకాల గురించి అని. దత్తాత్రేయ స్వామి ఆధీనంలో 4 వేదాలు ఉంటాయి. ఆ 4 శునకాలు 4 వేదాలు: ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం. ఒక్కొక్క వేదం పఠించమనగానే ఆ 4 శునకాలు కూడా 4 వేదాలను పఠిస్తాయి. వేదాలు సైతం ఆయన ఆధీనంలో ఉంటాయి. ఓకే. సుటకాల చేత కూడా వేదాల్ని పలికించారు అంటే ఆయన దగ్గర ఉంటాయి అన్నమాట. ఆ 4 వేదాలు ఆయన ఆధీనంలో ఉంటాయి అవి. తర్వాత గోవుని కామధేనువుగా చెప్తారు స్వామి. ఎవరైతే గోవుని పూజిస్తారో సర్వ దోషాలు హరిస్తాయి. ఎవరైతే గోవుని పూజిస్తారో వాళ్ళ ఇంట సుఖ సంతోషాలు ఉంటాయి. పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి. మనం చూస్తే పూర్వకాలంలో ఇంటింటి దగ్గర గోవులు పెంచేవారు, పంటలు సమృద్ధిగా పండేవి. ఆ ఇంట్లో పెద్ద ఆస్తులు లేకపోయినా 10 మంది పిల్లలున్నా ఏ లోటు లేకుండా పెరిగిపోయేవారు. అవును. సుఖ సంతోషాలు ఉండేవి. ఇప్పుడు ఒక పిల్లల్ని పెంచడానికే ఆపసోపాలు పెడుతున్నాం. ఎందుకంటే మనము దేవుళ్ళని ఆరాధించడం మర్చిపోయాం, దేవతల్ని ఆరాధించడం మర్చిపోయాం, పుణ్య కార్యక్రమాలు చేయటం లేదు. అలాగే తల్లిదండ్రుల్ని చూడకుండా వృద్ధాశ్రమాల్లో వేసేస్తున్నాం. ఇవన్నీ కూడా కర్మలే. ఇవన్నీ మీరు చేసేవి కూడా కర్మలే. అవి మీకు కర్మలుగా చుట్టుకుంటాయి అదనమాట. ఇక దత్తాత్రేయ స్వామి దగ్గర అందుకే ఎప్పుడు గోవు ఉంటుంది. గోమాతని కన్న తల్లిలా పూజించాలి అని స్వామి చెప్తూ ఉంటారు అనమాట. దత్త ఆరాధన కొత్తగా మొదలు పెట్టే వాళ్ళకి మీరు చెప్పే సూచనలు, సలహాలు ఏంటమ్మా? ముందుగా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయాలి అనుకునే వాళ్ళు ప్రతి గురువారం దత్తారాధన చేయడానికి విశేషమైన రోజు. ఆ రోజు చక్కగా తలారా స్నానం చేసుకుని ముందు దత్తాత్రేయ స్వామి ఫోటో ఇంటికి తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. ఆ పటాన్ని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకోవటం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ముందు పోతుంది. ఎందుకంటే స్వామి మీ ఇంటికి వస్తున్నారనంటే చాలా మంచిది. అసలు ఆయన జ్ఞానం వెలుగుని పంచే ఆయన దత్తాత్రేయ. గురువారం కొన్ని తీసుకురమ్మంటారు. గురువారం రోజే కొనుక్కొని తీసుకొచ్చి పెట్టుకొని చక్కగా మీ పూజ గదిలో పెట్టేసుకొని పొద్దున్నే స్నానం చేసుకొని పసుపు రంగు వస్త్రాలు ధరించి కూర్చొని చిన్నగా మీరు ఫస్ట్ మంత్రాన్ని జై గురుదత్త లేదా ఓం శ్రీ గురుదేవ దత్త, ఓం శ్రీ గురుదేవ దత్త అనే మంత్రంతో మొదలు పెట్టుకోవచ్చు. ఆ మంత్రంతో మీరు స్టార్ట్ చేసుకొని తర్వాత నెమ్మదిగా గురువుల ద్వారా, అంటే ఇప్పుడు మేము గురుపదేశము అలా గురువుల ద్వారా మీరు ఉపదేశం తీసుకున్నాకే బీజ మంత్రాలు పఠించాలి. అప్పటి వరకు సిద్ధమంగళ స్తోత్రం చదువుకోవచ్చు. నేను చెప్పే సిద్ధమంగళ స్తోత్రము గురువు గురించి చదువుకోవచ్చు, గురు దత్తాత్రేయ స్వామికి సంబంధించి చదువుకోవచ్చు. కానీ బీజ మంత్రం కానీ గురు మంత్రం కానీ గురువుల ఉపదేశం ద్వారానే తీసుకోవాలి. అయితే ఫస్ట్ అయితే కనుక మనం ఇంట్లో ఆరాధన కింద మొదలు పెట్టుకొని చక్కగా పసుపు రంగు వస్త్రాలు ధరించి పసుపు రంగు పూలతో అక్కడ పూజించుకొని శనగలు ఉంటాయి కదా, శనగలు నైవేద్యం చాలా ఇష్టం. అవి నానబెట్టుకొని కాబూలి శనగలు నైవేద్యంగా పెట్టుకొని అవి అందరికి ఇచ్చి ఓం శ్రీ గురుదేవ దత్త, జై గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామజపంతో మొదలు పెట్టుకొని సిద్ధమంగళ స్తోత్రం పారాయణము ఇవన్నీ చదువుకోవచ్చు. అమ్మ, ఈ ఆరాధన మొదలు పెట్టిన దగ్గర నుండి కంప్లీట్ గా నాన్ వెజ్ మానేయాలా లేకపోతే లేదు? ఏ రోజు అయితే చేస్తారో ఆ రోజు కంప్లీట్ గా. అంటే నేను ఇంకా కంప్లీట్ గా దత్తాత్రేయుడికి సరెండర్ అవుతున్నాను, నేను ఇంకా దత్తారాధన చేస్తాను నేను నా లైఫ్ లాంగ్, ఇంకా నేను మానేస్తాను అనుకున్న వాళ్ళు వేరే ఉంటారు. లేదు, ప్రతి గురువారం చేసుకునే వాళ్ళు ఆ రోజు తినకుండా ఉంటే సరిపోతుంది. ఒక్క పూట ఏమైనా భోజనం చేయాలా? అది గురుచరిత్ర పారాయణం. అప్పుడు అవన్నీ గురుచరిత్ర పారాయణం. మామూలుగా మనము గురువారం పూజ చేసుకునేటప్పుడు ఇవి చాలన్నమాట. ఆ రోజు నాన్ వెజ్ తినకుండా ఉండాలి. అందుకే అంటాం మధ్య మాంసాలు ఇవన్నీ ఉండకూడదు అంటాం. తప్పకుండా అమ్మ.
మరొక వీడియోలో అయితే చాలా విషయాలు తెలుసుకుందాము. దత్త ఆరాధన మొదలు పెట్టుకునే వాళ్ళకైతే అమ్మ చాలా రకాల సూచనలు అయితే మనకు తెలియజేశారు. సో మీరు కూడా ఈ గురువారం మొదలు పెడతారని మేము అనుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే. జై గురుదత్త.